వెల్కమ్ బ్యాక్ టు వైకే న్యూస్. నేను మీ గగన్. 16వ ప్రాయంలో నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలిరా అంటూ క్యాంపస్ హ్యాపీ డేస్ని అందమైన అనుభవంగా మిగుల్చుకోవాలంటే కేరింతలు తుల్లింతలు ఉండాలి తప్ప తూలుతూ తప్పటడుగులేసే డ్రగ్స్ వద్దు. జస్ట్ సే నో టు డ్రగ్స్ బ్రో. ఇక బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కర్నూలులో మోదీకి గ్రాండ్ వెల్కమ్. కాసేపట్లో శ్రీశైలం మల్లన్న దర్శనం. మధ్యాహ్నం కర్నూలులో జీఎస్టీ బహిరంగ సభ. 3 లక్షల మందికి పైగా వస్తారని అంచనా. మిథున్ రెడ్డి పిటిషన్ పై కాసేపట్లో ఏసీబీ కోర్టులో విచారణ. అమెరికా వెళ్లేందుకు అనుమతి కోరిన లిక్కర్ స్కామ్ నిందితుడు. రేపు తెరుచుకోనున్న శబరిమల ఆలయం. ఈ నెల 22న అయ్యప్ప దర్శనానికి రాష్ట్రపతి ముర్ము. ఏపీ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి కర్నూలులోని ఓర్వకల్లు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలానే మంత్రి లోకేష్, ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నత అధికారులు స్వాగతం పలికారు. ఇక్కడ నుంచి మోదీ హెలికాప్టర్లో సున్నిపెంట బయలుదేరారు. రోడ్డు మార్గంలో శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్తారు. మధ్యాహ్నం 12:05 వరకు శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో ఉంటారు. ఇక గతంలో జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, పివి నరసింహారావులు ప్రధానులుగా శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించారు. ఇప్పుడు 4వ ప్రధానిగా మోదీ వస్తున్నారు. తర్వాత శ్రీశైలం నుంచి హెలికాప్టర్లో మోదీ నన్నూరుకి వస్తారు. రాగమయూరి, గ్రీన్ హిల్స్ దగ్గర సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ బహిరంగ సభకు హాజరవుతారు. ఉమ్మడి కర్నూలు జిల్లా వృద్ధికి తోడ్పడే ఓర్వకల్లు పారిశ్రామవాడకు శంకుస్థాపన చేసి ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొని సాయంత్రం 4:45 తిరిగి ఢిల్లీ బయలుదేరతారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం కర్నూలు నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళీకృష్ణ అందిస్తారు. మురళి, చెప్పండి, అసలు భారీ బహిరంగ సభ ఏర్పాట్లు ఏ విధంగా జరిగాయి? ఇక ఇదే అంశంపై సభా ప్రాంగణం నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళీకృష్ణ మరింత సమాచారం అందిస్తారు. కొద్దిసేపటి క్రితమే భారత ప్రధాని నరేంద్ర మోడీ ఓర్వకల్ విమానాశ్రయం చేరుకున్నారు. ఓర్వకల్ విమానాశ్రయంలో భారత ప్రధానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు గవర్నర్ అబ్దుల్ నజీర్, అదే విధంగా
నారా లోకేష్ కూడా ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడ నుంచి ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేక హెలికాప్టర్ లో శ్రీశైలంలోని సిన్నిపెంట హెలికాప్టర్ ప్రాంగణం చేరుకున్నారు. అక్కడ నుంచి మరి కొద్దిసేపట్లో ఆ హెలిప్యాడ్ చేరుకుని అక్కడ నుంచి నేరుగా రోడ్డు మార్గంలో శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దర్శనార్థం శ్రీశైలం చేరుకుంటారు. మొదటగా శ్రీశైలంలోని బ్రహ్మరాంబిక సదన్ చేరుకున్న తర్వాత అక్కడ 10 నిమిషాల పాటు కొద్దిగా రిఫ్రెష్ అయిన తర్వాత స్వామి దర్శనం కోసం బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయానికి చేరుకుంటారు. అక్కడ స్వామి అమ్మవార్లకు దర్శించిన తర్వాత కొద్దిసేపు విశేష పూజలు నిర్వహించిన అనంతరం అక్కడే కొద్దిసేపు ధ్యానం చేసిన తర్వాత శ్రీశైలం క్షేత్రంలోని శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించిన అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అనంతరం నేరుగా రోడ్డు మార్గంలో సున్నిపెంట హెలిప్యాడ్ చేరుకొని అక్కడ నుంచి నేరుగా ఏదైతే కర్నూలులో గత వారం రోజులుగా మోడీ రాక కోసం సభ ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తారో ఆ మోడీ సభకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయి ఉన్నాయి. ఆ సభ ప్రాంగణంలో ఉన్నటువంటి హెలిప్యాడ్ కు ప్రధాని మోడీ చేరుకుంటారు. మధ్యాహ్నం 2:30 సమయంలో ప్రధాని మోడీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా సభ ప్రాంగణానికి చేరుకుంటారు. ఇప్పటికే ఈ సభ ప్రాంగణానికి మంత్రి నారా లోకేష్ తో పాటు ఇతర మంత్రులు కూడా సభ ప్రాంగణానికి చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. అనంతరం అధికారులతో సమన్వయమై మోదీ రాకకు సంబంధించి పలు ప్లాన్లను కూడా తెలుసుకోనున్నారు. అదే భద్రతకు సంబంధించినటువంటి అంశాలను అధికారులతో చర్చించి తగు సూచనలు చేయనున్నారు. అయితే ఇప్పటికే పూర్తిగా సభ ప్రాంగణం అంతా కూడా పోలీసు వలయంలో ఉంది. ఎక్కడ కూడా ఎట్లాంటి అసౌకర్యాలు జరగకుండా పోలీసులు కూడా భద్రతా ఏర్పాట్లను పూర్తి చేశారు. మోదీ సభకు ఇప్పటికే దాదాపు 3 లక్షల మంది జనాభా వస్తారన్న అంచనాల మేరకు ఇప్పటికే ప్రజలు కూడా రావడం కూడా మొదలయ్యింది. ఏదైతే ప్రజలు వచ్చేందుకు వీలుగా ఇప్పటికే ఆర్టీసీ కొన్ని బస్సులను కూడా ఏర్పాటు చేసింది. దాదాపు 8,000 బస్సులకు పైగా ఏర్పాటు చేసి ప్రజలను అందరినీ కూడా సమీకరించనున్నారు. ఈ సభకు సంబంధించి జనం భారీగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో బస్సులు ఏ విధంగా ఈ సభ ప్రాంగణానికి చేరుకోవాలి, ముఖ్యంగా ఈ పార్కింగ్ ప్రదేశాలకు ఏ విధంగా చేరుకోవాలన్న సూచనలు చేస్తూ పోలీసులు కూడా దారిలోనే బస్సులను పార్కింగ్ ప్లేస్ కూడా పంపించే విధంగా చర్యలు చేపడుతున్నారు. అదేవిధంగా పార్కింగ్ సైన్ బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. ఎవరెవరు ఏ ప్రాంతం నుంచి పార్కింగ్ ప్లేస్ చేరుకోవాలి, పార్కింగ్ నుంచి సభ ప్రాంగణానికి ఏ విధంగా చేరుకోవాలని చెప్పి కూడా పోలీసులు ఎక్కడికక్కడ వాళ్ళకు సూచనలు చేస్తూ చేస్తా ఉన్నారు కదా. అయితే ప్రస్తుతం ఇప్పటికే మనం చూసుకోవచ్చు, ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే మంత్రి నారా లోకేష్ తో పాటు ఇతర మంత్రులు కూడా సభ ప్రాంగణానికి చేరుకున్నారు. వీరితో పాటు ఇతర మంత్రులు కూడా చేరుకొని ఆ సభ ప్రాంగణాన్ని పరిశీలించనున్నారు. అయితే ఏదైతే మరి కొద్దిసేపట్లో ప్రధానితో పాటు ముఖ్యమంత్రి శ్రీశైలం చేరుకోనున్నారు. శ్రీశైలం తర్వాత అక్కడ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత నేరుగా కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేసిన నన్నూరు టోల్గేట్ సమీపంలో ఉన్నటువంటి రాగమీరి వెంచర్ దాదాపు 450 ఎకరాలకు పైగా ఈ వెంచర్ లో ఈ సభను ఏర్పాటు చేయబోతున్నారు. అందులో ప్రధానంగా 360 ఎకరాలు ఈ పార్కింగ్ కోసమే కేటాయించారు. అందులో నంద్యాల జిల్లా నుంచి వచ్చే వాహనాలు టోల్ గేట్ కు అటువైపుగా పార్కింగ్ ప్లేస్ లను ఏర్పాటు చేశారు. ఏపీ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి కర్నూలులోని ఓర్వకల్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, అలానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నత అధికారులు స్వాగతం పలికారు. ఇక్కడ నుంచి మోదీ హెలికాప్టర్లో సున్నిపెంట బయలుదేరారు. రోడ్డు మార్గంలో శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్తారు. మధ్యాహ్నం 12:05 శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో ఉంటారు. గతంలో జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, పివి నరసింహరావులు ప్రధానులుగా శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించారు. ఇప్పుడు 4వ ప్రధానిగా మోదీ వస్తున్నారు.
తర్వాత శ్రీశైలం నుంచి హెలికాప్టర్లో మోదీ నన్నూరుకి వస్తారు. రాగమయూరి గ్రీన్ హిల్స్ దగ్గర సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ బహిరంగ సభకు హాజరవుతారు. ఉమ్మడి కర్నూలు జిల్లా వృద్ధికి తోడ్పడే ఓర్వకల్లు పారిశ్రామిక వాడకు శంకుస్థాపన చేసి ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొని సాయంత్రం 4:45 తిరిగి ఢిల్లీ బయలుదేరుతారు. ఏపీ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి కర్నూలులోని ఓర్వకల్లు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ మరియు ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నత అధికారులు ఘన స్వాగతం పలికారు. ఇక్కడి నుంచి మోదీ హెలికాప్టర్లో సున్నిపెంట బయలుదేరారు. రోడ్డు మార్గంలో శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్తారు. మధ్యాహ్నం 12:05 వరకు శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో ఉంటారు. గతంలో జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, పివి నరసింహరావులు ప్రధానులుగా శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించారు. ఇప్పుడు 4వ ప్రధానిగా మోదీ వస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం శ్రీశైలం గుడి వద్ద నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ హరినాయుడు అందిస్తారు. హరినాయుడు, చెప్పండి, మోదీ ఎన్ని గంటలకు గుడికి వచ్చే అవకాశం ఉంది? ఇక దర్శనం ఎలా చేసుకొని ఉన్నారు? రానున్న 15 నిమిషాలు అదే విధంగా ఇక్కడికి శ్రీశైలం చేరుకున్నారు. ప్రస్తుతానికి ఇప్పటికే మనకు కర్నూలు నుంచి హెలికాప్టర్ ద్వారా సునిపెంటకు చేరుకున్న దగ్గరలో ఉన్నారని చెప్పేసి మనకు సమాచారం కదా. ఇక్కడ మన కర్నూలులో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అదే విధంగా నారా లోకేష్ గారు మన ప్రధాని మోదీకి వెల్కమ్ చెప్పడం జరిగింది. అక్కడ కొద్దిసేపు పాటుకు అక్కడ ఉంది ఓర్వకల్ ఎయిర్పోర్ట్ లో కొద్దిసేపు అక్కడ ఉండి దాదాపు హెలిప్యాడ్ నుంచి కూడా మనకు సునిపెంట ఇంకా మరొక 15 నిమిషాల్లో చేరుకొని సునిపెంట నుంచి నేరుగా కారులో శ్రీశైలం వస్తారు. శ్రీశైలం వచ్చి శ్రీ మల్లికార్జున శ్రీ బ్రహ్మరాంబిక సాధన నందు వాళ్ళు అక్కడ వచ్చి ఒక 10-15 నిమిషాల దాకా వాళ్ళ వసతి గృహంలో వెయిట్ చేస్తారు గగన. వెయిట్ చేసిన అనంతరం మనకు స్వామివారిని దర్శించుకొని ఉన్నారు. ఫస్ట్ మొదటగా స్వామివారిని దర్శించిన తర్వాత 2 శక్తిపీఠాలు, ఫస్ట్ మల్లికార్జున స్వామిని, తర్వాత బ్రహ్మరాంబిక దేవిని, 2 గుళ్ళు మనకు 2 ఒకే చోటే ఉండడం వేళ విశేషంగా మొదటగా స్వామివారిని దర్శించుకున్న తర్వాత అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది కదా. ఎస్ హరి, అసలు మోదీ ఏ సమయానికి గుడికి వచ్చే అవకాశం ఉంది? అక్కడ ఏ విధంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు? జగన్, దాదాపుగా ఇక్కడ పోలీసు అధికారులు 1800 మందితో పోలీసు అధికారులు ఇక్కడ భారీ బందోబస్తు అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది గగన. వంతో పాటు అదే విధంగా శివసేవకులు 8000 మందికి పైగా 8000 మంది పైన అయితే అంచనా వేసుకున్నారు. ప్రస్తుతానికి ఇప్పటికైతే 10,000 మంది పైగానే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆల్రెడీ మోదీ గారిని వెల్కమ్ చెప్పడానికి మనకు నీట్ గా వారి యొక్క డ్రెస్ కోడ్ లో ఇక్కడ నిలబడ్డారు గగన. ఏది ఏమంటే దాదాపు 11:10కి మనకు బ్రహ్మ గెస్ట్ హౌస్ కు చేరుకునే అవకాశం ఉంది అని చెప్పేసి మనకు షెడ్యూల్ అయితే ఉంది. ఇది ఇప్పటికైతే ప్రస్తుతానికి ఇక్కడికి శ్రీశైలం చేరుకోలేదు కదా. ఇంకా రానున్న మనకు ఇంకొక 15 నిమిషాల్లో శ్రీశైలం చేరుకొని అంటే 1 గంటకు స్వామి అమ్మవారిని దర్శనం చేసుకునే అవకాశాలు ఉన్నాయి కదా. ఎస్ హరి, అలానే శ్రీశైలం గుడి నుంచి సభా ప్రాంగణానికి ఏ విధంగా వెళ్లే అవకాశం ఉంది? శ్రీశైలం చేరుకున్న తర్వాత ఇక్కడ నంది సర్కిల్ నుంచి పూర్తిగా వెహికల్స్ అన్ని ఇక్కడే నిలిపివేస్తారు కదా. ఇక్కడ నుంచి మనకు నంది సర్కిల్ నుంచి పూర్తిగా బై వాక్ గుడి ద్వారం ఎదురుగా బై వాక్ నడుచుకుంటూ వెళ్తున్నటువంటి సందర్భంలో ఈ 10,000 మంది ఎవరైతే శివసేవకులు శ్రీశైలానికి వచ్చారో అటు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లో వాళ్ళు నిలబడినటువంటి మార్గంలో మన నరేంద్ర మోదీ గారు వెళ్తూ వాళ్ళందరికీ వెల్కమ్ చెప్తూ వారు దాదాపుగా ఈ శివసేవకులు 15,000 మందిగా పుష్ప గుచ్చాలతోటి దేశ ప్రధాని నరేంద్ర మోదీకి వెల్కమ్ చెప్పే అవకాశాలు ఇక్కడే ఉన్నవి. స్వామి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత అదే విధంగా ఛత్రపతి శివాజీ కోటను దర్శించుకొని ఛత్రపతి శివాజీ కోట పక్కనే జ్ఞాన మందిరం ఉంది. ఆ జ్ఞాన మందిరంలో ఒక 10 నుంచి 15 నిమిషాలు జ్ఞానాన్ని అక్కడ దేశ ప్రధాని ధ్యానం చేసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి మనకు తెలియజేశారు కదా. ఎస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ హరి.
ఏపీ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి కర్నూలు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కర్నూలులోని ఓర్వకల్లు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్, ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నత అధికారులు స్వాగతం పలికారు. ఇక్కడ నుంచి మోదీ హెలికాప్టర్లో సున్నిపెంట బయలుదేరారు. రోడ్డు మార్గంలో శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్తారు. ఇక మధ్యాహ్నం 12:05 వరకు శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో ఉంటారు. గతంలో జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, పివి నరసింహరావులు ప్రధానులుగా శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించారు. ఇప్పుడు 4వ ప్రధానిగా మోదీ వస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో శ్రీశైలం వెళ్లే వాహనాలను ప్రకాశం జిల్లా దోర్నాలలో మధ్యాహ్నం 2 గంటల వరకు వాహనాలు నిలిపివేస్తున్నట్లు మార్కాపురం డీఎస్పీ నాగరాజు తెలిపారు. భక్తులు, యాత్రికులు ఈ విషయాలను గమనించాలని తెలిపారు. అలాగే నల్లమల్ల అటవీ ప్రాంతంలో దోర్నాల, శ్రీశైలం ఘాట్లో అడుగడుగున పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదే అంశంపై మార్కాపురం డీఎస్పీ నాగరాజుతో మా స్పెషల్ కరెస్పాండెంట్ షేక్ సలాం ఫేస్ టు ఫేస్. వెల్కమ్ టు వైకే టీవీ. ఈరోజు శ్రీశైలానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తున్న నేపథ్యంలో ప్రకాశం జిల్లా దోర్నాల నుంచి శ్రీశైలం వెళ్లే మార్గంలో వాహనాలను పోలీసులు నిలిపివేస్తున్నారు. అయితే ప్రస్తుతం మనం లైవ్లో చూస్తున్నాము. మార్కాపురం డీఎస్పీ నాగరాజు గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ పర్యవేక్షణ చేస్తున్నారు. ఇది ఎంతసేపు ఉంటుంది, ఈ వాహనాలను ఎంతసేపు నిలిపివేస్తారు, ఏంటనే విషయాలను వారితో తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రస్తుతం ప్రధాని పర్యటన నేపథ్యంలో వాహనాలను నిలిపేస్తున్నారు, ఏ టైం వరకు ఉంటుంది, ఏంటి సార్? ఇది ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల దాకా ఉంటుంది. సో గౌరవనీయులు ప్రియతమ మన ప్రధానమంత్రి గారి పర్యటన పూర్తయ్యే వరకు కూడా ఈ ఆంక్షలు ఇట్లాగే ఉంటాయి. అందువల్ల అందరూ వాహనదారులు కానీ, శ్రీశైలంకి వచ్చే భక్తులు కానీ, యాత్రికులు కానీ ఇవన్నీ కూడా మనసులో పెట్టుకుని ఈరోజు 2 గంటల వరకు కూడా ఈ రూట్ను అవాయిడ్ చేసి మా పోలీసుకు కూడా సహకరించాలి. మీకు కూడా తెలియజేస్తున్నాము, 2 గంటల వరకు కూడా మీరు ఒకవేళ ఇక్కడికి వచ్చినా కానీ ఈ పార్కింగ్ స్లాట్లోనే ఉంటారు. ఇక్కడ నుంచి శ్రీశైలంకి 2 గంటల దాకా ఏ వాహనాన్ని కూడా అనుమతించబడదు. సార్ మామూలుగా శ్రీశైలం అంటేనే ఎంతోమంది భక్తులు అక్కడికి వెళ్తూ ఉంటారు. ఈరోజు ఎలా ఉంది సార్, ఫ్లోటింగ్ ఎలా ఉంది మీకు? జనరల్గా ఫ్లోటింగ్ మామూలుగా రెగ్యులర్ ఫ్లోటింగ్ ఉంది, కానీ 2 రోజుల నుంచి కూడా మేము ఈ పర్యటన గురించి సోషల్ మీడియాలో కానీ, పత్రికా ముఖంగా కానీ, ప్రింట్ మీడియాలో కానీ మేము అందరికీ తెలియజేస్తున్నాము. సో గౌరవనీయులు ప్రధానమంత్రి గారి సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకొని అన్ని చర్యలు తీసుకున్నాము. ఆ చర్యల్లో భాగంగానే ఈరోజు శ్రీశైలంలో ఆల్రెడీ నిన్న సాయంత్రం నుంచి కూడా భక్తులందరూ కూడా పోవడం అలౌ చేయడం జరిగింది రాత్రి నుంచి. కానీ ఈరోజు ఉదయం నుంచి అందరినీ కూడా 8 గంటల నుంచి ఆపివేయడం జరిగింది. 2 గంటల తర్వాత అందరినీ కూడా అలౌ చేస్తాం. ప్రధానంగా శ్రీశైలం ఘాట్లో నల్లమల్ల అటవీ ప్రాంతంలో పోలీస్ బందోబస్తు ఎలా ఉంటుంది, పటిష్టంగా ఎలా ఉంది? కంప్లీట్గా పటిష్టంగా వేసామండి. ప్రతి 10 కిలోమీటర్లకి ఒక సబ్ ఇన్స్పెక్టరు మరియు స్టాఫ్, సంబంధిత సెక్యూరిటీకి సంబంధించినవన్నీ కూడా తీసుకోవటం జరిగింది, అన్ని చర్యలు తీసుకోవటం జరిగింది. అట్లాగే చుట్టుపక్కల కూడా మనం ఈ వచ్చే ఎన్ రూట్స్లో కూడా ఒక డైవర్షన్ అనేది పెట్టుకున్నాం. వెహికల్స్ అంతా కూడా ఫ్రీ ఫ్లోగానే ఉన్నాయి. కొన్ని బస్సులన్నీ కూడా కర్నూలు పోయే బస్సులన్నీ కూడా వెహికల్స్ కూడా గిద్దలూరు మీదుగా మళ్లించడం జరిగింది. అట్లాగే ఆత్మకూరు నుంచి వచ్చే బస్సులు కూడా ఆత్మకూరు నుంచి ఫ్లోలో రావట్లేదు. ఏదైనా ఇక్కడ లోకల్గా ఈ చుట్టుపక్కల ఏదైనా ఊళ్ళు ఉన్నాయి, కొన్ని గ్రామాలు వాళ్ళు ఉన్నారు, ఆ ఇబ్బంది వాళ్ళ వరకే మనం అలౌ చేస్తున్నాం. శ్రీశైలం దాకా ఏ వెహికల్ని కూడా
మేము 2 గంటల దాకా అలౌ చేయం. ఓకే, ఇది మనం చూస్తున్నాము మార్కాపురం డిఎస్పీ గారి వివరణ. ఇప్పుడు ఏదైతే ప్రధానమంత్రి మోడీ పర్యటన ఉందో, పర్యటన ముగించేంత వరకు అంటే దాదాపు శ్రీశైలంలో మోడీ మధ్యాహ్నం 2 వరకు ఉండబోతున్నారు. 2 గంటల వరకు కూడాను ఎలాంటి వాహనాలను అనుమతించమని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా నల్లమల అటవీ ప్రాంతంలో పటిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేశామని చెప్తున్నారు. అదేవిధంగా కర్నూలుకు వెళ్ళేటువంటి వాహనాలను గిద్దలూరు మీదుగా ఇప్పటికే దారి మళ్లించారు. మరోవైపు శ్రీశైలం వెళ్లే వాహనాలను దోర్నాల వద్ద నిలిపివేస్తున్నారు. వీడియో రిపోర్టర్ ప్రశాంత్తో వైకే టీవీ, ప్రకాశం జిల్లా దోర్నాల నుంచి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని స్వాగతించడానికి 9,000 శివ సేవకులు శ్రీశైలానికి చేరుకున్నారు. ప్రధానమంత్రి మోడీని చూడడం తమ పూర్వజన్మ సుకృతమని హర్షం వ్యక్తం చేస్తున్నారు. మోడీని ఛత్రపతిలాగా భావిస్తున్నామని శివ సేవకులు తెలిపారు. ప్రధానమంత్రి మోడీ గారు వస్తున్న సందర్భంగా మేమందరూ స్వచ్ఛందంగా ఆయన్ని మరొక శివాజీలాగా భావించి స్వచ్ఛందంగా ఆయన స్వాగతం పలకడం కోసం వచ్చిన సేవకులు మన ప్రధానమంత్రి మోడీ గారు హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తూ హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తూ ఇప్పుడు మా సేవకులందరికీ ఆయన ఒక గురువులాగా అయిపోయారు. మాకు మరొక శివాజీ కనిపిస్తున్నారు ఆయనలో. అందుకని మేము వివిధ జిల్లాల నుంచి వివిధ ఊరుల నుంచి వచ్చాము. ఇక్కడ ప్రధానమంత్రి గారికి స్వాగతం పలుకుతాం. మేము 2 రోజులు అయింది వచ్చి డ్యూటీకి. సార్ మోడీ గారి డ్యూటీకి. ఎంతమంది వచ్చారు? మేము 10 మంది వచ్చాం. మాకు ఈరోజు ఇక్కడ గంగాధర మండపంలో జై శ్రీరామ్ శ్రీరామ సేవా ట్రస్ట్ మేము నంద్యాల శ్రీరామ సేవా ట్రస్ట్ స్థాపించాము. ఇక్కడ శ్రీశైలంలో శ్రీరామ సేవా ట్రస్ట్ పెట్టాము. శ్రీరామ సేవా ట్రస్ట్ తరఫున మోడీ గారి ప్రోగ్రాం కోసము మనము సేవకులందరూ జై శ్రీరామ్ జై భారత్ మాతాకి జై అనే నినాదంతో అందరినీ ఆయన స్వాగతించే ప్రోగ్రాం కోసము 200 మందితో మేము ఇక్కడికి రావడం జరిగింది. అందరికీ బాగా మంచి ఏర్పాట్లు అన్నీ శ్రీశైలం దేవస్థానం వారు చూసుకోవడం జరిగింది. అందరూ బాగా మనకు డ్యూటీ పాసులు కూడా ఇచ్చారు. అన్ని రకాలుగా అందరూ సేవకులు సంతృప్తి చెందారు. జై శ్రీరామ్ భారత్ మాతాకి. ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఒక ప్లేస్ నుంచి వచ్చారా లేకుంటే లేదు. ఇప్పుడు మహబూబ్ నగర్, గద్వాల, ప్రొద్దుటూరు, తాడిపత్రి, మళ్ళీ నంద్యాల, బండాత్మకూరు, హైదరాబాదు చాలా ప్రాంతాల నుండి వచ్చారు. కడప డిస్ట్రిక్ట్ ప్రొద్దుటూరు నుంచి వచ్చాను. శ్రీరామ సేవా ట్రస్ట్ తరఫున గత 5 రోజుల నుంచి నిత్య సేవలో పాల్గొన్నాము. లాస్ట్ రోజు సందర్భంగా మోడీ వస్తున్నారనే ఉద్దేశంతో ఈరోజు కూడా మా సేవను కొనసాగించాము. మాకు పాసులు ఇచ్చారు, తగిన సౌకర్యాలు ఏర్పరిచారు. అన్ని విధాలుగా మాకు మంచిగా సహకరించింది శ్రీశైలం దేవస్థానం. ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు దేవుడికి మా ట్రస్ట్ తరఫున సుహాసిని మేడం గారికి చాలా ధన్యవాదాలు. అందరికీ దేవుని ఆశీస్సం ఉండాలని కోరుకుంటున్నాము. సుహాసిని యొక్క సేవా ట్రస్ట్ తరఫున శ్రీరామ సేవా ట్రస్ట్ తరఫున వచ్చినాము. మేము సేవకు వస్తుంటాము, వెళ్తుంటాము, కానీ మోడీ ప్రోగ్రామ్కి వచ్చినాము కాబట్టి చాలా సంతోషంగా ఉంది మాకు. మేము మా గ్రూప్ తరఫున 200 మెంబర్స్ పైగా తీసుకుని వచ్చినాము. వచ్చినాక సౌకర్యాలు అన్నీ బాగానే ఉన్నాయి. మేము పైగా 9,000 మంది దగ్గర ఉన్నారు. మా ట్రస్ట్ వాళ్ళకు మాకు వచ్చిన సేవకులకు ప్రతి ఒక్కరికి మా ఊరి నుంచి కూడా 4 బస్సులు పైన వచ్చాయి. అందరూ బాగానే తీసుకుంటున్నారు. సార్ ఏమి ఇబ్బంది చెప్పలేదు. ఈ ప్రోగ్రామ్కి వచ్చినందుకు శ్రీశైలం దేవస్థానం వాళ్ళకి, మా మేడం వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు. స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. హైదరాబాద్ నుంచి వచ్చాము. మేము గవరంకి మల్లిక స్వామి వారి సేవ చేయడానికి అనేసి మోడీ గారు వస్తున్న సందర్భంలో మేము సేవకులము అంతా 8,000 మెంబర్స్ 9,000 మెంబర్స్ మేమంతా ఒక టీముగా ఉండి అంతా ఇక్కడ 3 డేస్ నుంచి అన్ని కార్యక్రమంలో పాల్గొని అందరము సహకరించడంతో ఇక్కడ గుడి మెంబర్స్ వాళ్ళు కూడా అందరూ మాతో సహకరించారు. మేము చాలా మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నారు. అకామిడేషన్, ఫుడ్ అవన్నీ కానీ ఏది కానీ మాతో అందరూ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళందరూ మాకు సహకరించారు. మేము ప్రధానమంత్రి మోడీ గారిని మేము ఈరోజు దగ్గరగా చూడడానికి మేము చాలా గర్వపడుతున్నాము. ఆయనను ఎప్పుడు చూడాలా అనేసి మాకు ఉంది.
మేము చూడాలన్న ఆశతోటే మేము గుడికి సేవ చేయడానికి ప్రతి ఇయర్ కూడా ప్రతి 3 నెలలకు కౌంటింగ్కి కూడా అన్నీ వచ్చి సేవలో పాల్గొంటాము. ప్రధానమంత్రి 12వ శక్తిపీఠంకి వస్తున్నారు. చాలా మాకు ఆనందంగా ఉంది. ఇక్కడ వచ్చి అడుగు పెట్టడము, ఆయన దర్శనం కూడా ఒక గాడ్ గిఫ్ట్, అదే ఆయన శివ గాడ్ గిఫ్ట్గా అనుకుంటున్నాము మేము. ఆయన రావడం, ఇక్కడ అడుగు పెట్టడం శక్తిపీఠంలో ఆయన వస్తున్నందుకు మేమంతా ఆనందంగా ఉన్నది. ధన్యవాదాలు. వచ్చేసి సీఎం గారికి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరు కలిసి విచ్చేస్తున్నందుకు మాతో మా సేవకులతో వెల్కమ్ చెప్పించుకోవడానికి మేము వెల్కమ్ చేస్తున్నందుకు మేము చాలా గర్వపడుతున్నాము. మాతో వెల్కమ్ చేయించుకున్నందుకు మేము చాలా కృతజ్ఞతలు చెప్తున్నాము. ప్రధానమంత్రి మోడీ గారికి మా ధన్యవాదాలు. మా సేవకుల సమితి నుంచి 9000 సేవకుల నుంచి ప్రధానమంత్రి మోడీ గారికి ధన్యవాదాలు. ఈరోజు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు గాడ్కి శివ ఆశీస్సులు. వాళ్ళ శ్రీశైలం వచ్చాము, పిఎం గారు వస్తున్నారని. మేము విజయవాడ నుంచి హరే రామ హరే కృష్ణ టీం నుంచి 80 మంది వచ్చాము. 80 మంది వచ్చి ఇక్కడ సేవకు వచ్చాము. అందరూ స్వాగతం పలకటానికి పిఎం గారికి. 3 రోజుల నుంచి ఇక్కడే అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నాము. అన్నీ చక్కగా కార్యక్రమాలు చేయటానికి, ఆయన ఆహ్వానించడానికి మా 80 మంది టీము వచ్చాము. విజయవాడ నుంచి, హైదరాబాద్ నుంచి, అలా మా టీం వాళ్ళు గుంటూరు నుంచి, మంగళగిరి నుంచి, సత్యనారాయణపురం, భవానీపురం, ఇలా అన్ని ఏరియాల నుంచి మేము గ్యాదర్ చేసుకొని మా తరపున మొత్తం 500 మంది వచ్చారు. మా గ్రూప్ ద్వారా 80 మంది వచ్చాము. చాలా బాగా ఉంది ఇక్కడ. సీఎం గారి ఏర్పాట్లు అన్నీ బాగా చేశారు. శ్రీశైలం చక్కగా కళకళలాడుతూ ఉంది. ఆయన రాక కోసం అందరం వెయిట్ చేస్తున్నాం. హిందూ ధర్మం కోసం ఆయన పిఎం గారు వస్తుంటే ఆహ్వానించడం కోసం, సనాతన ధర్మం మనం అనేది నిరూపించుకోవడం కోసం ఈరోజు అందరం ఇక్కడికి వచ్చి ఆయన్ని స్వాగతించి, మా సనాతన ధర్మం ఇది, మా హిందూ ధర్మం ఇది, మా ప్రజలు ఇలా ఉన్నారు, మా హిందూ ధర్మాన్ని చక్కగా పాటిస్తున్నారు అని చాటి చెప్పడం కోసం మేము ఇక్కడికి వచ్చాము, ఆయన స్వాగతించడానికి. ప్రధాని మొట్టమొదటిసారిగా వస్తున్నారు కదా, వాటికి సంబంధించిన మీ హ్యాపీనెస్ ఎలా ఉందండి? చాలా సంతోషంగా ఉంది. ఆయన ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ ఇంత ఇదిగా ఆహ్వానించడానికి వచ్చామని ఆయన కోసం ఎంతో సంతోషంగా మేమందరం ఇక్కడ వెయిట్ చేసి ఆయన కోసం సేవ చేయటం కోసం ఇక్కడ అందరం ఉన్నాము. చాలా చాలా సంతోషంగా ఉంది. మోడీ గారు వస్తున్నారని, పిఎం గారు వస్తున్నారు, మేమందరం చక్కగా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాం. చాలా చాలా సంతోషంగా హ్యాపీగా ఉంది. 3 రోజుల నుంచి ఇక్కడే ఉండి చక్కటి ఏర్పాట్లు చేశారు. 3 రోజుల నుంచి ఇక్కడ నుంచి ఉన్నారు కదా, మరి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, మీకు ఎలా అధికారులు స్పందించారు? చాలా బాగున్న ఏర్పాట్లు, మా అందరికి బాగా సహకరించారు. అందరినీ వాళ్ళు సహకరించి అన్నీ మాకు ఏర్పాట్లు చేశారు. రూమ్స్ ఇచ్చారు, ఐడీలు ఇచ్చారు. మాకు లీడర్స్ కూడా చక్కగా మాకు సహకరించారు. మణి గారు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మేమందరం చక్కగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎక్కడెక్కడి నుంచి వచ్చి కూడా ఇక్కడికి ఆయన స్వాగతాని కోసం దేవుని సన్నిధానంలో మేము ఇంత ఇదిగా చేస్తున్నామంటే చాలా సంతోషంగా ఉంది. మంచిగా శ్రీశైలంలో మంచి ఏర్పాటు, మేము సేవలకి, హిందీ సేవలకి అన్నిటికీ వస్తుంటాము. మంచి ఏర్పాటు మమ్మల్ని ఆహ్వానించినందుకు, ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు చాలా చాలా సంతోషం. నా పేరు మణి, గుంటూరు నుంచి వచ్చామండి. నేను గత 13 సంవత్సరాలుగా ఇక్కడ సర్వీస్ ఇస్తున్నాను. శ్రీశైల దేవస్థానానికి హుండీ కౌంటింగ్ కానీ, కార్తీక మాసానికి కానీ, శివరాత్రికి కానీ సర్వీస్ ఇస్తున్నాను. మా టీం వచ్చేసి ఇవాళ మోడీ గారు మన శ్రీశైల దేవస్థానానికి చాలా అవకాశంగా ఉంది. నార్త్ ఇండియన్స్ కూడా వచ్చి మన శ్రీశైల
దర్శించుకొని హిందుత్వాన్ని చాటుతున్నారండి. మనం ఇంకా కొంచెం మళ్ళీ చాలా మంది మారుతూ ఉన్నారు. మన హిందుత్వాన్ని మనం బలపరుచుకొని మన హిందుత్వాన్ని మనం బతికించుకోవాలండి. చాలా మంది వచ్చి కన్వర్ట్ అవుతున్నారు. ఇవన్నీ ఏమీ లేకుండా మనకు మనంగా నిలబడి మన హిందుత్వాన్ని కాపాడుకోవాలి. ఫుడ్ ప్లస్ మాకు కావాల్సిన వచ్చారండి. దీనికి మా టెంపుల్ సిబ్బంది కానీ నాకు వచ్చిన సేవకులు కూడా మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉండి సహకరించారండి. కొంచెం మేము అటు ఇటు అయినా కొంచెం వెయిట్ చేసి సహకరించారు. మోడీ గారు వచ్చిన సందర్భంగా ఇప్పుడు 8,000 మంది దాకా, ఇప్పుడు 9,000 మంది దాకా మీకు స్వాగతం పలుకుతానన్నారు. మరి ఒక్కసారిగా ఇంత దగ్గరగా చూస్తున్నందుకు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ప్రతి ఒక్కళ్ళు ఆయన చూడాలన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా ఇబ్బందులు ఉన్నా ఎదుర్కొని ఆయన చూడాలి, దగ్గరగా చూడాలని చాలా ఆనందంగా ఉన్నారండి. అది వ్యక్తీకరిస్తున్నారు కూడా. ఈ కార్యక్రమంలో అందరికీ అవకాశం చెప్తారు. శ్రీశైల దేవస్థానానికి, సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి అందరికీ మా శ్రీశైల దేవస్థానం తరఫున ప్లస్ మా సేవా టీం తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను. అక్రమాస్తుల కేసులో నిందితుడు వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీబీఐకి తన సొంత ఫోన్ నెంబర్ ఇవ్వకుండా విదేశీ పర్యటనకు వెళ్లినట్లు ఆలస్యంలోకి వెలుగులోకి వచ్చింది. జగన్ ఇటీవల యూరోప్ వెళ్లబోయే ముందు సీబీఐకి తన నంబర్ కాకుండా మరొకరిది ఇచ్చారని, ఈ నేపథ్యంలో ఆ పర్యటన అనుమతి రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టును అధికారులు ఆశ్రయించారు. జగన్ విదేశీ పర్యటనకు వెళ్లడానికి సీబీఐ కోర్టును అనుమతి కోరగా ఫారెన్ వెళ్తే ముందు తన ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి సహా పర్యటన వివరాలను సమర్పించాలనే షరతులతో సీబీఐ కోర్టు అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు జగన్ ఇచ్చిన ఫోన్ నెంబర్ ఆయనది కాదని సీబీఐ పరిశీలనలో తేలడంతో ఆయన పర్యటనకు ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని సీబీఐ మెమో దాఖలు చేసింది. తేదీ మధ్య 15 రోజుల పాటు యూరోప్ పర్యటనకు వెళ్తున్నానని, అందుకు అనుమతి కావాలంటూ సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్ వేయగా అందుకు కోర్టు అనుమతించింది. అయితే విదేశాలకు వెళ్తే ముందు ఆయన ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి సహా పర్యటన వివరాలను సమర్పించాలని షరతులతో విధిస్తూ సీబీఐ కోర్టు అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు జగన్ ఇచ్చిన ఫోన్ నెంబర్ తనది కాదని సీబీఐ పరిశీలనలో వెల్లడింది. బెయిల్ షరతులను ఉల్లంఘించిన జగన్ తీరును కోర్టు దృష్టికి సీబీఐ తీసుకెళ్లింది. వేరే నెంబర్ సమర్పించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆయన పర్యటనకు ఇచ్చిన అనుమతిని రద్దుపరిచేయాలంటూ హైదరాబాద్ సీబీఐ ప్రధాన న్యాయస్థానంలో సీబీఐ మెమో దాఖలు చేసింది. ఈ మెమోపై న్యాయమూర్తి డాక్టర్ టి రఘురాం ఇటీవల విచారణ చేపట్టారు. షరతుల ప్రకారం ఫోన్ నెంబర్ సమర్పించకపోవడంపై కౌంటర్ దాఖలు చేయాలని జగన్ తరపు న్యాయవాది జి అశోక్ రెడ్డిని ఆదేశించారు. ఆయన కౌంటర్ దాఖలు చేశాక మెమోపై కాసేపట్లో కోర్టు విచారణ చేపట్టనుంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య పెట్టుబడుల విషయంలో మరోసారి వివాదం రాజుకుంది. విశాఖలో టెక్ దిగ్గజం గూగుల్ అమెరికా వెలుపల అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేయడంపై స్పందించిన కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే గూగుల్కి ఏపీ ప్రభుత్వం భారీ రాయితీలు ఇచ్చిందని విమర్శలు చేశారు. దీనికి ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ ఘాటుగా స్పందిస్తూ కర్ణాటకలో మౌలిక వసతుల సమస్యల గురించి ప్రస్తావించారు. దీంతో మరోసారి ఇరు రాష్ట్రాల నేతలు
మధ్య మాటల యుద్ధం మొదలైంది. విశాఖపట్నం వైపు గూగుల్ మొగ్గు చూపడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహ భారీ రాయితీలే కారణమని కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. గూగుల్కు 22,000 కోట్లు విలువైన సబ్సిడీలు, పన్నులు, యుటిలిటీ ఫీజులు మినహాయింపు వంటి రాయితీలను ఇచ్చిందని ఆయన అన్నారు. దీనికి ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ ఘాటుగా స్పందించారు. కర్ణాటక ప్రభుత్వం పనితీరు బాగోకపోతే నేనేమి చేయగలనని మంత్రి నారా లోకేష్ అన్నారు. విద్యుత్ కోతలు సహా అక్కడ మౌలిక వసతులు దారుణంగా ఉన్నాయని వాళ్ళ సొంత పారిశ్రామికవేత్తలే అంటున్నారని చెప్పారు. ముందు ఆ సమస్యలను పరిష్కరించుకోవడం వారికి అవసరమని లోకేష్ కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు కర్ణాటకలో మౌలిక వసతుల విషయంలో లోకేష్తో పాటు ప్రతిపక్ష జేడీఎస్ కూడా విమర్శలు చేసింది. విద్యుత్, నీటి సరఫరా, ఇతర మౌలిక సదుపాయాలు వంటి సమస్యలను పరిష్కరించడంలో అధికార కాంగ్రెస్ విఫలమైందని ఆరోపించింది. ఇక ఇదే సమయంలో బెంగళూరు నగరంలో రహదారులు, మౌలిక వసతుల గురించి విదేశీ క్లయింట్ ఒకరు వ్యాఖ్యలు చేసినట్టు బయోకాన్ ఎండి కిరణ్ మజుందార్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. దీనికి ముందు బెంగళూరు నగరంలో మౌలిక సౌకర్యాలు, రోడ్ల దుస్థితిపై ముఖ్యమంత్రి సిద్దిరామయ్యకు వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు ఫోరం లేఖ రాసింది. తమకు మెరుగైన మౌలిక వసతులు కల్పించుకుంటే బెంగళూరు మహానగర పాలక యంత్రాంగానికి ఆస్తి పన్ను చెల్లించబోమని హెచ్చరించారు. అయితే లోకేష్ విమర్శలను తిప్పికొట్టిన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బెంగళూరులో మౌలిక వసతులు, స్టార్టప్లు, మానవ వనరులు ఆవిష్కరణలతో సరితూగలేరని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్లో వ్యాపారాలు, పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడానికి వాళ్ళు ఏమి చేయాలనుకుంటే అది చేయనివ్వండి అన్నారు. బెంగళూరులో మౌలిక సౌకర్యాలు, రోడ్ల మరమ్మతులు శరవేగంగా సాగుతున్నాయని చెప్పుకొచ్చారు. మరోవైపు బైకాన్ ఎండి కిరణ్ మజుందార్ ట్వీట్పై మంత్రి ప్రియాంక్ ఖర్గే స్పందించారు. ఆకస్మిక వర్షాలు, అధిక వృద్ధి రేటు, పెద్ద సంఖ్యలో కార్మికుల వలస ఫలితంగా భారీ పట్టణీకరణ వంటి అంశాలను మౌలిక సదుపాయాల సమస్యలకు కారణమని అన్నారు. సమాజ అభివృద్ధి దిశగా ఎన్జీఓలు సేవలు మరింత విస్తరిస్తున్నాయి. విద్య, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ వంటి రంగాల్లో ప్రభుత్వ పథకాలతో పాటు ప్రజల సహకారాన్ని సమీకరిస్తూ గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాల వరకు సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రజల విశ్వాసాన్ని గెలుచుకున్న సంస్థల్లో పీపుల్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ ఎడ్యుకేషన్ ప్రముఖంగా నిలుస్తోంది. ఇండియాలో 12 రాష్ట్రాలతో పాటు అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్యూర్ విద్యార్థులకు చదువుల సహాయం అందిస్తుంది.
ప్రాథమిక అవసరాలు తీర్చడం నుండి నైపుణ్యాభివృద్ధి తరగతులు నిర్వహించడం వరకు పలు కార్యక్రమాల్లో ఈ సంస్థ స్ఫూర్తిదాయకమైన సేవలను అందిస్తోంది. ఎన్జిఓ ప్యూర్ సిఇఓ అండ్ ఫౌండర్ శైల తల్లూరితో మా కరెస్పాండెంట్ ప్రసాద్ ఫేస్ టు ఫేస్. చేయాలన్న ఆలోచన సమాజంలో కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. అలాంటి కొద్ది మందిలో ఒక గ్రేట్ పర్సనాలిటీ ప్రజెంట్ మనతో ఉన్నారు. ప్యూర్ అనే ఒక సంస్థ, ఆ సంస్థ నుంచి ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా కూడా చేస్తున్నారు. ప్రజెంట్ ఆ సంస్థ సిఇఓ ఫౌండర్ మనతో శైల తుల్లూరి గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. మ్యామ్, అసలు చెప్పండి, అసలు ప్యూర్ అనే సంస్థ అసలు అంటే ఏంటి, ఏం చేస్తారు? నమస్తే అండి, నా పేరు శైల తాళ్ళూరి. ప్యూర్ అంటే పీపుల్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ ఎడ్యుకేషన్. మన పేరులో ఉన్నట్టుగానే చాలా ప్యూర్ ఇంటెన్షన్స్ తోటి స్టార్ట్ చేసిన, స్వచ్ఛమైన ఇంటెన్షన్స్తో స్టార్ట్ చేసిన సంస్థ ఇది. అమెరికాలో ఫ్లోరిడాలో స్టార్ట్ అయింది. ఎడ్యుకేషన్ మీద వర్క్ చేస్తాం. ఒక పిల్లవాడికి కానీ ఒక పాపకి కానీ చదువుకోవాలని ఉంటుంది. చదువుకి విద్యకి పిల్లలకి మధ్య ఉన్న ఏ బ్యారియర్, ఏ అడ్డంకునైనా కూడా అది మన స్కోప్లోకి వస్తుంది. అది తొలగించడానికి ట్రై చేస్తాం. ఎగ్జాంపుల్, అది ఒక స్కూల్లో లైబ్రరీ లేకపోవటం అవ్వచ్చు, స్కూల్లో వాష్రూమ్స్ లేకపోవటం అవ్వచ్చు, లేకపోతే బెంచెస్, బుక్స్, టీచింగ్ సపోర్ట్ లేకపోవచ్చు, టీచింగ్ మెటీరియల్ లేకపోవచ్చు, అసలు స్కూలే లేకపోవచ్చు కొన్ని ఏరియాస్లో. సో ఇలా ఏ విద్యకి పిల్లలకి మధ్య ఉన్న ఆ బ్యారియర్ని తొలగించడం ప్యూర్ ది ఫస్ట్ స్కోప్. రెండోది మన యువత, ఎవరైతే మన ఫ్యూచర్ లీడర్స్గా చూస్తాను నేను, వారికి ఎంప్లాయ్మెంట్కి కానీ వాళ్ళు ఏదైనా ఫ్యూచర్లో చేయాలనుకున్న ఆంటర్ప్రెన్యూర్షిప్కి కానీ మధ్యలో ఉన్న బ్యారియర్స్, వాళ్ళకి స్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్, హైయర్ ఎడ్యుకేషన్కి స్కాలర్షిప్స్ కానీ, తర్వాత వాళ్ళలో సాఫ్ట్ స్కిల్స్, కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడం, పర్సనాలిటీ డెవలప్మెంట్, అదంతా కూడా మన స్కోప్లోకి వస్తుంది. ఎందుకంటే విద్యతోటి జీవితం మారచ్చు అంటున్నాం, సరే చదువుకున్నాము మరి ఇప్పుడేంటి అంటున్నాం. మన యువతకి ఆన్సర్గా అదనమాట. మేమున్నాం మీకు, విల్ మేక్ యూ ఫ్యూచర్ రెడీ, జాబ్ రెడీ అని చెప్పి. మూడోది వచ్చేసరికి విమెన్కి, మన మహిళలకి ఎకనామిక్ ఎంపవర్మెంట్, ఇండిపెండెన్స్. అది మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా, లేకపోతే లైవ్లీహుడ్స్, చేతి పనులు అవ్వచ్చు, టెక్నాలజీ అవ్వచ్చు, ఎనీథింగ్ ఇన్ బిట్వీన్. ఇవి మనం ప్యూర్ ద్వారా చేస్తూ ఉంటాం. 12 రాష్ట్రాల్లో పనిచేస్తున్నాం ఇండియాలో. అలానే 10 దేశాల్లో, మన యుఎస్ఏ అండ్ ఇండియా కాకుండా ఆఫ్రికాలో, కరీబియన్లో కూడా మనం వర్క్ చేస్తూ ఉంటాం. మన స్ట్రెంగ్త్ వాలంటీర్స్. నన్ను ఇందాక మీరు సిఇఓ అండ్ ఫౌండర్గా పరిచయం చేశారు. నేను ఫస్ట్ వాలంటీర్ ఆఫ్ ప్యూర్గా కూడా పరిచయం చేసుకుంటూ ఉంటాను. అలానే మన బ్యాక్ బోన్ అండ్ మన పిల్లర్స్ ఆర్ ఆల్ వాలంటీర్స్. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అందులో టీచర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు, చిన్న పిల్లలు స్కూల్కి వెళ్తున్న 6th grade నుంచి ఆల్ ద వే అప్ టు కాలేజ్ ఉన్న స్టూడెంట్స్ కూడా, అందరూ కూడా ఒకటే మోటో, లెట్స్ డూ సంథింగ్ ఫర్ ద సొసైటీ. ఏదైనా మనం చేయాలి మనం ఉంటున్న గడ్డకి, అది అమెరికా అవనియండి, ఇండియా అవనియండి, ఆఫ్రికా అవనియండి, అలానే ప్రపంచం మొత్తానికి కూడా. గ్లోబల్ విలేజ్ అంటూ ఉంటాం, అందరూ మన సొంత వాళ్ళే అన్న కాన్సెప్ట్ తోటి ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తుంటాం. మేము ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నా ఈ ప్యూర్ సంస్థ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, ప్రజెంట్ ఎలా ఉంది? 2016 మార్చ్ 17న స్టార్ట్ అయింది. ఇంకో కొన్ని నెలల్లో 10 ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది ప్యూర్. మేమంతా వాలంటీర్స్ అయ్యేసరికి ఫస్ట్ నుంచి అసలు ఒక ఎన్జిఓ ఎలా రన్ చేయాలి కూడా మేము నేర్చుకొని రన్ చేసాము. సో ప్యూర్ని ఒక పసిపాపగానే చూస్తూ వస్తాం. మేము అంటున్నప్పుడు నాతో పాటు నిలబడిన మా అర్చన కానీ, హేమ కానీ, దీప కానీ, వీళ్ళందరూ కూడా యుఎస్లోనే ఉంటారు. అందరం కూడా వి నర్చర్డ్ ప్యూర్ 10 ఏళ్ల నుంచి. అండ్ నెక్స్ట్ ఇయర్ 10th బర్త్డే చేసుకోబోతున్న ప్యూర్ ఇంకా కొత్త ఇనిషియేటివ్స్ తోటి, ఎస్పెషలీ ఆంధ్రప్రదేశ్లో ఇంకా మా ప్రోగ్రామ్స్ని స్కేలప్ చేయాలి అనే ఉద్దేశంతోనే ఇప్పుడు నేను మీ ముందర ఉన్నాను. ఇలాంటి ఐడియా అసలు ఎవరికి వచ్చింది మ్యామ్? ఫస్ట్ వాలంటీర్ అంటే ఇంకా ఫౌండర్ని నేనే కాబట్టి అందరికీ ఉంటుంది ఏదైనా చేయాలి. పైగా నేను 20 ఏళ్ల పైగా యుఎస్లో ఉంటున్నాను. మన సొంత గడ్డకి ఏదైనా చేయాలి అనేది ప్రతి ఎన్ఆర్ఐ మనసులో ఉంటుంది. అలానే చేస్తూ ఉంటారు. అది రిలేటివ్స్ అవనియండి, ఫ్రెండ్స్ అవనియండి, ఏదైనా సంస్థలకి డొనేట్ చేయటం అవనియండి. 2016 మార్చ్లో ఒక స్కూల్కి ఎక్కడో బాసిత్ నగర్ తాండా కొత్తగూడెం జిల్లాలో ఉన్న 205 మంది పిల్లలు మొదటిసారి ఫస్ట్ జనరేషన్ ఒక స్కూల్కి వెళ్ళటం, చదువు అని చూడటం, ఆ పిల్లలకి కావాల్సిన ఆ నీడ్ దొరకటానికి ఆ రీసోర్సెస్ లేక వాళ్ళు పడుతున్న కష్టం, వాళ్ళలో చదువుకోవాలి అనే ఆ ఆశ
కానీ వసతులు లేకపోవటం, అది చూసి ఏదైనా చేయాలి అన్న థాట్ తోటి నలుగురం కలిసి ఆ స్కూల్ని మొత్తం డెవలప్ చేయటం. అప్పుడు అక్కడ పనిచేస్తున్న ఇంకొక టీచర్ ఇంకొక మారుమూల ఫారెస్ట్లో వారి స్పౌస్ పనిచేస్తారు, మా స్కూల్కి మరీ అన్నారు. సో అప్పుడు మాకేమనిపించిందంటే ఇది ఒక ఆర్గనైజ్డ్ వేలో మనం చేసుకుంటూ వెళ్దాం అన్న థాట్. ఆ పిల్లలు ఇందాక అన్నాను కదా 205 మంది పిల్లలు అని, వాళ్ళకి అసలు కావాల్సిన అవసరం వాళ్ళు ఫుడ్ తింటాం, ఫ్రీ మీల్ దొరుకుతుంది గవర్నమెంట్ స్కూల్స్లో, దానికోసం అని స్కూల్కి వచ్చేవారు. అది తినడానికి ప్లేట్స్ లేక కష్టపడుతున్న పరిస్థితి అనమాట. అవన్నీ చూసేసరికి ఇట్లా ఇంకా మనకి చేతనైనంత, మన తోటి వాళ్ళకి చేతనైనంత చేసుకుంటూ వెళ్దామని ఈరోజు నేను మీ ముందర 500-600 స్కూల్స్ ఇన్ని దేశాలు పనిచేస్తూ మా వంతుగా ఈ గ్లోబల్ విలేజ్కి సాయం చేస్తున్నాను. ఇప్పుడు సొసైటీ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు చాలా సంస్థలు కానీ కార్పొరేట్ సంస్థలు ఇండియాలో చాలా ఉన్నాయి. సో వాళ్ళందరి తరపు నుంచి ముఖ్యంగా సొసైటీ నుంచి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను వాళ్ళ టైం ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. అన్నిటికన్నా విలువైంది ఈ రోజుల్లో సమయం. అది కార్పొరేట్ ఎంప్లాయీస్ అవనియండి, విద్యార్థులు అవనియండి, కొంత సమయం కేటాయించమంటున్నాను. అది వాలంటీరింగ్కి. అది వాలంటీరింగ్ అనగానే ఒక రోజు అవ్వచ్చు, ఒక గంట అవ్వచ్చు, సంవత్సరంలో ఒక గంట అయినా చాలు. గివ్ అస్ యువర్ టైం. ఎప్పుడైతే మనం మన టైం ఇస్తామో ఒక పనికి, అప్పుడు మనకి ఇంకొంచెం ఓనర్షిప్ వస్తుంది, రెస్పాన్సిబిలిటీ వస్తుంది. దాని తర్వాత మేబీ ఇంకా మొత్తం ఒక ప్యూర్లోనే ఒక ఫుల్ వర్టికల్ని లీడ్ చేయాలి అనే అంత డ్రైవ్ కూడా రావచ్చు. సో నేను అందరికీ చెప్పేది, మీ టైం ప్యూర్కే కాదు, ఇట్ కెన్ బి ఎనీ నాన్ ప్రాఫిట్, ఎనీ సివిల్ సొసైటీ బాడీకి మీ టైం ఇవ్వండి. అది మీరు వర్చువల్గా చేయొచ్చు, ఇన్ పర్సన్ చేయొచ్చు, వెళ్ళి ఒక స్కూల్లో పెయింటింగ్ వేయచ్చు, కావాలంటే పెయింట్స్ వేయచ్చు, మ్యూరల్స్ వేయచ్చు. కాదు మాకు అంత టైం లేదంటే వర్చువల్గా ట్యూటరింగ్ చేయొచ్చు పిల్లలకి. సో ఎక్కడైనా సరే నెంబర్ వన్ థింగ్, గివ్ అస్ యువర్ టైం. సో చూసారు కదా, ప్యూర్ అంటే దేశంలోనే కాదు అంతర్జాతీయంగా కూడా విద్యా కార్యక్రమాలకు సంబంధించి ఎంతోమంది విద్యార్థులు ఇంకా మరింత బాగా ఆ సౌకర్యాలన్నీ కూడా కల్పిస్తే బాగా చదువుకుంటారన్న ఉద్దేశంతో ఎన్నో రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు. సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా చదువుకు సంబంధించి ఏదో ఒక కార్యక్రమాన్ని చేయాలి. ముఖ్యంగా టైంని కేటాయిస్తే దేశం భవిష్యత్తు పూర్తిగా మారుతుందని చెప్పి అంటున్నారు. వీడియో జర్నలిస్టు ఆదిల్తో ప్రసాద్ అకుల, వైకే న్యూస్, విజయవాడ. యాజ్ ఆఫ్ నౌ ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి వైకే న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు.